ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. చూద్దాం. ఓన్లీ ఎగ్. జీలకర్ర ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. జీలకర్ర వేసేస్తున్నాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ చేసుకున్నాను. అల్లం పేస్ట్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే అల్లం పేస్ట్ మిక్స్ చేస్తా ఉన్నా. ఇప్పుడైతే పసుపు వేసేసాం. మా పసుపు కలర్ అయితే చాలా బాగా వస్తుందండి. తక్కువగా వేసినా ఎక్కువ కలర్ వస్తుంది. చాలా బాగా దొరుకుతుంది నిజామాబాద్ సైడ్ ధర్మాబాద్లో. చాలా బాగా దొరుకుతుంది. సాల్ట్ అయితే ఫస్టే తీసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత వేస్తే ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర రాకుండా అక్కడక్కడ సరిగ్గా రాదు కదా. ఒక్కొక్క దగ్గర ఉప్పుగా, ఒక దగ్గర చప్పగా ఉండిద్దని ఆయిల్లోనే సాల్ట్ వేసేసిన. ఎగ్స్ అయితే వేస్తూ ఉన్నాను. మేము చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్నగా కర్రీ చేసుకుంటున్నాము. అందరూ ఇవాళ చికెన్, మటన్, రొయ్యలు, చేపలు అంటూ ఏదో ఒకటి వండుకుంటారు కదా. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. మేమైతే అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కారం వేసుకుంటారు, కానీ మేము కొంచెం స్పైసీగా తీసుకుంటాం ఎక్కువ. అండ్ సాల్ట్ కొంచెం ఎక్కువగానే స్పైసీగా తింటాం కాబట్టి దానికి తగ్గట్టు వేసాను. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను, వేసేసిన. లైట్గా తీయడానికి ట్రై చేస్తూ ఉన్నాను, వచ్చింది. ఇది విడివిడిగా పీసెస్ చేయడం కంటే ఇట్లా ఆమ్లెట్ టైప్లో తీసుకుంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకనే దీన్ని అట్లనే చేశాను. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేం లేదు, ఇంకా కాసేపు చిన్నగా స్టవ్ అయితే స్లిమ్లో పెట్టేసి కొంచెం కాసేపు మూత పెట్టి మగ్గిస్తే బాగా వస్తుంది. ఇప్పటికైతే ఫినిష్. ఎగ్ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా ఎగ్ కర్రీ ఎలా ఉందో. బాగుందా? కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి, నేను కూడా కాస్త సంతోషిస్తాను. ఓకేనా? ఎగ్లో ఏం స్పెషల్ ఉంటుందిలేండి అనుకుంటున్నట్టున్నారు, అంతేగాని కాకపోతే ఉంది స్పెషల్ ఉంది. ఎందుకంటే అందరూ ఇలా చేయరు. ఎగ్ కర్రీ ఏదో టమాటానో ఆనియన్స్లో వేసి టమాటాలో వేసి అట్లా చేస్తూ ఉంటారు కదా. నేను అలా కాకుండా ఓన్లీ ఆయిల్లో వేసి చేసిన. ఎలా చేశానంటే మీరైతే చూసారు కదా. ఎలా చేశానంటే ఓన్లీ ఆమ్లెట్ అయితే ఎలా వేస్తారో అలా కర్రీ చేసేసా, అంతే, సింపుల్. మా కర్రీ ఫినిష్ అయిందండి.